జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు కనువిందు కవి యూట్యూబ్ ఛానల్. రండి, లాల్ బాగ్ బొటానికల్ గార్డెన్లో ఇండిపెండెన్స్ డే ఫ్లవర్ షో 2026 ఎలా ఉందో చూసేద్దామా. ముందైతే మనం ఎంట్రన్స్ లోనే టికెట్ అనేది తీసుకోవాలి. ఈ గార్డెన్ కి మొత్తం 4 గేట్లు ఉంటాయి. సిద్ధాపుర గేట్ అని, జేపీ నగర్ సైడ్ గేట్ అని మొత్తం 4 గేట్లు ఉంటాయన్నమాట. ఏ గేట్ వాళ్ళకి అక్కడ మెయిన్ ఎంట్రన్స్ లో అయితే టికెట్ ఇస్తారు. ఇంకొకటి కరెక్ట్ గా మీరు చూసుకోండి, మీ టికెట్ పైన మీరు ఏ గేట్ నుంచి ఎంటర్ అయ్యారనే పేరు, ఆ గేట్ పేరు ఆ టికెట్ పైన మెన్షన్ చేసి ఉంటది. మీరు ఏ గేట్ లో నుంచి ఎంటర్ అయ్యారో అదే గేట్ లో నుంచే బయటికి రావాలి. అబ్బా, ఇది మాకు తెలీదా అని మీరు అనుకున్నారనుకో, అక్కడే పప్పులో కాలేశారు. ఇన్ కేస్ మిస్టేక్ అయ్యి, ఎందుకంటే అక్కడ అన్ని గేట్లు ఒకటేలాగా ఉంటాయి. అన్ని ఎంట్రన్స్‌లో ఆల్‌మోస్ట్ ఒకటేలాగా ఉంటాయి. ఖచ్చితంగా కన్‌ఫ్యూజ్ అయ్యి మరో గేట్‌లో నుంచి బయటకొచ్చారే అనుకో, ఆ ఇంకో గేట్ కూడా బయటే ఉంటదనుకున్నారు. కానే కాదు. ఆ చుట్టి చుట్టి ఆ బయట నుంచి ఇంకో గేట్‌కెళ్ళే లోపల తిరుపతి కొండ తిరిగిన ఫీలింగ్ వస్తది మీకు. అందుకే ఈ విషయాన్ని అంత ముఖ్యంగా నేను మెన్షన్ చేశాను. ఓకే. వెల్కమ్ టు కనువిందు కవి యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం దీంట్లో చూడబోతున్నది బొటానికల్ గార్డెన్ ఫ్లవర్ షో. ఎందుకు సెకండ్ టైమ్ వెల్కమ్ చెప్తున్నానంటే, ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందనమాట మన జర్నీ మొత్తం ఇక్కడ. చూడ్డానికి చాలా సేపు పడతది. ఇక్కడ నేను మీకిచ్చే సజెషన్ ఏంటి అంటే, జస్ట్ రష్ అయినట్టుగా రాకుండా, ఒక హాఫ్ డే మొత్తం తీరిగ్గా ఇక్కడే ఎంతసేపు ఉన్నా కూడా నెక్స్ట్ మీకు అర్జెంట్ పనులేమీ లేవు అనుకోని చూసుకొని రండి. ఎందుకంటే చాలా సమయం పడతది. ఇంకా ఒక మంచి షూస్ అయితే కొంచెం మంచి కంఫర్టబుల్‌గా ఉన్న షూస్ ఏసుకొని రండి. ఎక్కువ వాకింగ్ జేయాల్సుంటది ఈ మొత్తం గార్డెన్‌లో అంతా కూడా. మీకు ఊరికే దాహం వేస్తదనిపిస్తే ఒక వాటర్ బాటిల్ మీతో క్యారీ చేసుకోండి. ఇంకా స్నాక్స్ అలాంటివైతే అన్నీ అక్కడే అమ్ముతుంటారు కాబట్టి హ్యాపీగా అక్కడే కొనుక్కొని మీరు తినొచ్చు. సో, ఇక్కడేంటంటే అన్ని రకాల థీమ్స్ పెట్టుంటారనమాట. ఇదొచ్చేసి విలేజ్ థీము. ఇంకా ముందుకెళ్తే అన్ని రకాల వెజిటబుల్స్, ఇంకా ముందుకెళ్తే అన్ని రకాల ఫ్లవర్స్. ఆ తర్వాత ఇంకా మనకి 'బిగ్ బాస్‌కి' సంబంధించింది కూడా ఒక సెటప్ అయితే అక్కడ పెట్టారు. సో, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి లోపల చూడ్డానికి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ అలాగే మైండ్‌కి చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఒక మంచి ఎస్కేప్ మన బిజీ షెడ్యూల్ నుంచి. ఏదైతే ఇక్కడ ఒక హట్ లాగా హౌస్ పెట్టారో, ఇలాంటివన్నీ చూడ్డానికి చాలా క్యూట్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్న ఎర్నింగ్స్‌కి ఇలాంటి ఇల్లు చాలా ఈజీగా కట్టుకోవచ్చు గానీ, కానీ అనుకున్నంత కంఫర్ట్‌గా అయితే ఉండలేము. అనుకోవచ్చు, ఇలాంటి ఇంట్లో కూడా నిజంగానే సంతోషంగా ఉండొచ్చు గానీ, ఎక్కువ కంఫర్ట్స్ ఉండవు కదా! కాబట్టి కష్టం. లేదంటే ఇవి చూడ్డానికి అందంగా ఉంటాయి కానీ, రియాలిటీ విషయానికొస్తే కొంచెం కష్టమే. చానా జోరు వానొచ్చినా, చానా గట్టిగా ఎండొచ్చినా సరే, అలాంటప్పుడు కష్టమవుతదనమాట. సో, ఇక్కడ ఇది నాకు చాలా నచ్చింది. ఎంట్రీ ఇచ్చి లోపలికి రాగానే, ఇక్కడ చెప్పులేసుకొని తిరుగుతున్నానని ఏమనుకోవద్దు. చెప్పులు పక్కన పెట్టడానికి ఆప్షన్ లేదు. అయినా కూడా ఒకసారి నేను పక్కన పెట్టి దండం పెట్టుకొని గూడా ఉన్నాను. బంతి పూలైతే చాలా దగ్గరలో కనిపిస్తాయి మీకు. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి చూసారా? అలాగే ఇక్కడ శివుడిని పెట్టి ఇలా మండపం సెట్టింగ్ అంతా పెట్టడం, ఆ లుక్ అయితే చాలా మంచి వైబ్ ఇచ్చింది. ఎక్కడో టెంపుల్‌కెళ్ళామన్నట్టు. ఇంకా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లోపల ఉంది అసలు మ్యాటరు. లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌లో ఒక గ్లాస్ హౌస్ అనేది ఉంటదనమాట. అదే చూడ్డానికి బావుంటది అనుకుంటే, ఆ గ్లాస్ హౌస్ లోపల ఇక్కడ బేగూరులో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఒక శివాలయం అయితే ఉంది. ఆ శివాలయం మాకు దగ్గరగానే ఉంటుందనమాట. ఆ శివాలయం నమూనాని ఫ్లవర్స్‌తో పెట్టారంటే నమ్ముతారా? అవునండి, అలాగే పెట్టారు. నేను రోజు ఎళ్లి దండం పెట్టుకునే ఆ శివాలయ నమూనానే ఇక్కడ లాల్‌బాగ్‌లో ఫ్లవర్ షోలో పెట్టారంటే నాకు చాలా సంతోషం అనిపించింది. నిజానికి ఈసారి అది పనిగా నేను అది చూడడానికి మాత్రమే వెళ్ళాననమాట. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ ఆల్రెడీ బొటానికల్ గార్డెన్‌లో చేసిన ఫ్లవర్ షో 2025నయితే చూసాను. ఈసారి నన్ను వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, ఆ శివాలయం నమూనాని ఫ్లవర్స్‌తో ఎలా పెట్టారు అనేది దగ్గర నుంచి చూడాలి అనే నేను వెళ్ళాను. చెప్పాను కదా! విలేజ్‌కి సంబంధించిన థీమ్ అని చెప్పేసి. కొంచెం విచిత్రంగా మేమైతే నవ్వుకున్నామనమాట. ఇదిగో ఇది కుక్క, ఇది ఆవు, ఇది గొర్రె, ఇవి దూడ, ఇది చెట్టు, ఇది పొలము అనుకుంటూ ఇక్కడికొచ్చి చూస్తున్నాం మనము. యాక్చువల్‌గా మనకు ఒకప్పుడు ఉన్నవన్నీ ఇవే కదా! అందులోనే కదా మనం బతికాము. అలాంటిది ఇవన్నీ తర్వాత ఒక ఎగ్జిబిషన్ లాగా పెడితే చూడాల్సొస్తుంది ఇప్పుడే మన ఈ జనరేషన్‌లో అని చెప్పేసి మాకు నవ్వొచ్చింది. చాలా సేపంటే అది ఆ బాధని ఒక నవ్వుగా చెప్పుకున్నామనమాట. లేకపోతే ఇవన్నీ మన చుట్టుపక్కలుండి వీటి యొక్క రియాలిటీలోనే కదా మనం మన తాతలంతా బతికారు. ఈరోజు మనం సిటీలో ఉండి వీటన్నిటిని కూడా ఇలా చూపిస్తే ఏదో ఎగ్జిబిషన్‌లో వాటిని పెట్టి చూసుకోవాల్సొస్తుంది. ఇది చూస్తుంటే నాకు ఇంకొక ఫీలింగొచ్చింది. ఆల్రెడీ ఇప్పుడు మనం లీడ్ చేసే లైఫ్‌ని గూడా ఫ్యూచర్‌లో మళ్ళీ ఎగ్జిబిషన్‌లో పెట్టి చూసుకోవాల్సొస్తదేమో! అంత మారిపోతుంది. అంత స్పీడ్‌గా ఉందనమాట జనరేషను.
ఇదిగో ఇదే బావి. ఎవరైనా నీళ్ళు లేని బావిలో నిచ్చెనేసుకొని దూకేస్తానంటే వాళ్ళకి ఈ బావిని చూపిచ్చండి. ఎందుకంటే ఆ బావిలో నీళ్ళు లేవు. ఆడు నిచ్చెనేసుకొని దూకేసినా గాని జస్ట్ అక్కడే పడతాడనమాట. అది జస్ట్ సెటప్‌కి పెట్టిన బావి మాత్రమే. అదే అంటున్నా నేనక్కడ వీడియోలో. నీళ్ళు లేని బావిలో నిచ్చెనేసుకొని దూకు అని సామెత ఉంది గదా! ఇలాంటి సెటప్ ఉన్న బావులకి అలాంటి సామెతలు పెట్టుంటారేమో బహుశా. సో, ఇక్కడ చాలా సేపు మేము వచ్చిన తర్వాత ఈ శివుడు, ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఇది చాలా బాగా ప్లెజెంట్‌గా అనిపించేసరికి ఆల్‌మోస్ట్ ఒక 15, 20 మినిట్స్ అయితే మేము ఈ సెటప్ దగ్గరే ఉండిపోయాము. కానీ ముందుకెళ్తే ఇంకా చాలా చాలా ఉన్నాయి. 1, 2 మేము గూడా మిస్ చేసుంటాం. ఎందుకంటే టైమే సరిపోలేదు. అప్పటికి మధ్యాహ్నం 3:00 అక్కడికెళ్తే 6 పైన మేము బయటకొచ్చామనమాట. అన్ని అవర్స్ మేము అక్కడే ఉండాము. ఇదిగో మన రైతన్న ప్రౌడ్ మూమెంట్. సో, అందరికీ గూడా ఇప్పుడు డాక్టరు, లాయరు ఇవన్నీ ఎంచుకొని ఎలా అవుతున్నారో, రైతవ్వాలనేది గూడా ఎంచుకొని అయితే బావుండేమో. ఎందుకు పేరెంట్స్‌లో ఆ ఆలోచన రావట్లేదు? ఎందుకు వాళ్ళ పిల్లలకి నువ్వు ఒక రైతు అవ్వచ్చు కదా! అని చెప్పలేకపోతున్నారు? అంటే దాంట్లో చాలా మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఈ లైఫ్‌నే సెలెక్ట్ చేసుకుంటా ఉన్నారు. నాకైతే కోరికుంది పిల్లలకి నువ్వు ఫార్మర్ అవ్వచ్చు గదా! అని చెప్పి. దానికి సంబంధించి మంచి మంచి చదువులు చదివిపిచ్చి, ఎలా పండించాలి, ఇంకా ఎంత మెరుగ్గా చేయాలి, ఎంత టెక్నికల్‌గా అన్నీ చేయొచ్చు. ఇలాంటివన్నీ గూడా ఉన్నాయి గదా! సో, మన పిల్లలకి ఎందుకు మనం ఒకరిద్దరిలో ఒకరిని ఫార్మర్ జేయాలనే ఆలోచన చాలా మందికి రావట్లేదు. మరేమో చూద్దాం. ముందు ముందుకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా అది గూడా రావచ్చు. అందరూ విలేజెస్ వైపే కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కోడిని గూడా పెట్టారు చూసారా? కోడి బొమ్మ. సో, ఇట్లా విలేజ్ సెట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత బయటకొచ్చేసాము. మా సాయి అయితే ఏదన్నా కంటెంట్ చెప్పురా బాబు అంటే, అదేదో మూవీలో చూసాడంట. ఒక రోజ్ ఫ్లవర్ ఎత్తి ఇలా తీసి అలా నోట్లో పెట్టుకొని ఇలా ఒక లుక్కియ్యాలి అని చెప్పేసి, ఎంతసేపు అదే కంటెంట్ చెప్తా ఉన్నాడు. ఒక ఫ్లవర్ దొబ్బేయత్తాను, ఒక ఫ్లవర్ దొబ్బేయత్తా అంటున్నాడు. అరే! ఏదో ఒక ఫ్లవర్ నేనక్కడ దొబ్బేసానంటే ఆళ్ళు నన్ను బయటికి దొబ్బేస్తారు. నేనైతే తీసుకున్న కంటెంట్ నువ్వే చెప్పావు కాబట్టి నువ్వే లేపేసి అప్పుడు నువ్వే నాకివ్వు అని చెప్పా. సో, ఈ కాన్వర్జేషన్ అయితే మా ఇద్దరి మధ్య చాలా ఫన్నీగా నడిచింది. ఇక ఆ విలేజ్ సెట్టింగ్ అంతా అయిపోయాక ఇటొచ్చాము. ఇక్కడొచ్చేసి అంతా క్యాక్టస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ డోర్ క్లోజ్ చేసి పెట్టారు మరేమో. ఎందుకంటే అందరూ ఎళ్లి ముట్టుకొని పాడు చేస్తారనో ఏమో. మొత్తం క్యాక్టస్‌కి సంబంధించిన మొక్కలన్నీ రకరకాల క్యాక్టస్‌లంతా లోపలున్నాయి. సో, ఇక్కడ చూసారా ఎన్ని ఫ్లవర్స్‌ని పెట్టారో. ఇక్కడ మనుషులు లేకుండా ఒక ఫోటోనో, వీడియో తీసుకోవడం అంటే అదొక ఛాలెంజ్ అనే జెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క లొకేషన్ దగ్గర అందరూ జనాలుంటారనమాట. మీరు ఇంకొక సజెషన్ నేను చెప్పేదేంటంటే వీక్ డేలో వెళ్ళాలి. ఇట్లాగా ఈ ఫ్లవర్ షోస్‌కంతా మీరు వీకెండ్‌లో ఎళ్లారనుకోండి, మొత్తం అంతా జనాలే. మీరు నడవక్కర్లేరు. వాళ్ళే తోసుకెళ్ళిపోతారు. సో, మీరు 6థ్ స్టార్ట్ అయింది కదా! ఇది. ఎవ్రీ ఇయర్ మీరు చెక్ చేసుకోండి. స్టార్ట్ అయిన రోజు గాని, స్టార్ట్ అయిన పక్క రోజు గాని వెళ్ళిపోండి. ఫ్రెష్‌గా ఫ్లవర్స్ అన్ని చూడొచ్చు. ముఖ్యంగా వీక్‌డే వెళ్లారంటే, ఇక్కడ అందరికీ వీకెండ్‌లోనే గదా సెలవుంటుంది. మాక్సిమం అందరూ వీకెండ్‌లోనే రావడానికి ప్రయత్నిస్తారు. అందుకే మీరు వీక్‌డే ఎళ్లారంటే కొంచెం రష్ తక్కువుంటుంది. నిదానంగా అన్నిటిని ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మీరెవరైనా యూట్యూబర్స్ ఆర్ మీరు ఎడిటర్స్ ఆర్ ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ గనక అయితే నిదానంగా అన్నీ మీరు క్యాప్చర్ జేసుకోవచ్చు. అన్నిటికి టైం ఉంటుందనమాట. సో, చూజ్ చేసుకోండి వీక్‌డే రావడానికి. మేమొచ్చేటప్పుడు వాన లేదు. తర్వాత కూడా వాన లేదు. తర్వాత ఇంక వాన పడగూడదు, వాన పడగూడదని గూడా అనుకున్నాం. ఎందుకంటే చుట్టుపక్కలంతా తిరగలేం గాబట్టి. మేము చేసిన మంచి పనేందంటే, మేము ఫస్ట్ బయటంతా ఎక్స్‌ప్లోర్ జేసేసుకొని, తర్వాత గ్లాస్ హౌస్ లోపలికెళ్ళాం. గ్లాస్ హౌస్ లోపలే మెయిన్ మ్యాటర్ అయితే ఉంటదనమాట. సో, గ్లాస్ హౌస్‌లోకి వన్స్ ఎళ్ళిపోయాక అక్కడే ఎక్కువ టైం పట్టేస్తది క్యూలో ఉండి లోపలికెళ్ళి. ఇంకా లోపల నుంచి అంత వెంటనే బయటికి రావాలనిపించదు. సో, అందుకే బయటున్నవంతా చూసుకున్నాకే మేము గ్లాస్ హౌస్‌లోకెళ్ళడం మాకు ప్లస్ పాయింట్ అయింది. టైం సరిపోయింది. ఎందుకంటే వన్స్ మేము గ్లాస్ హౌస్‌లోకి వెళ్ళిన 10 నిమిషాలకే వాన పడిపోయిందనమాట ఫుల్‌గా. సన్‌ఫ్లవర్స్ చాలా ముద్దుగా ఉన్నాయి కదా! నవ్వుతూ, కదులుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. చాలా నచ్చాయి నాకు. ఇంకొక సజెషన్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా అంబ్రెల్లా గానీ, లేదా రెయిన్ కోట్స్ గానీ తీసుకెళ్ళండి. ఈ ఫ్లవర్ పాట్ చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. ఎంట్రన్స్‌లోనే ఉందిది స్టెప్స్ దిగే దగ్గర. అలా కూర్చోలేడానికి నేను మొదలే కష్టపడుతుంటే, ఆ పాట్ చూడంగానే టక్కని కూర్చున్నా అక్కడ. అందరూ నన్నే చూస్తా ఎళ్లారు. ఏం చేస్తుందా ఈ పిల్ల ఇక్కడ అని జెప్పేసి. అంటే దగ్గరగా మనకి అంత బాగా ఫ్లవర్స్ కనిపించినప్పుడు వాటిని అలా పలకరించకుండా ఎలా వెళ్ళిపోతాం? వావ్! పీకాక్ బావుంది కదా! నాకనిపించింది పీకాక్ హెడ్ దగ్గర గూడా కొంచెం ఫ్లవరింగ్‌తోనే ఏదైనా చేసుంటే బావున్నేమో అని అనిపించింది. మరి మీకేమనిపించింది? బంతి పూలు మాత్రం అబ్బబ్బా! తట్టలు తట్టలు బంతి పూలున్నాయి. చాలా మొక్కలున్నాయి బంతి పూల మొక్కలు మాత్రం. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి ఎక్కువ రోజులు గూడా అవి. ఏనుగు, ఏనుగు పిల్ల బావున్నాయా? వుడెన్‌దనుకుంటా అది. ఇంక మేము చాలా టైమ్ వేస్ట్ చేసాం ఇప్పటికే చాలా సేపని జెప్పేసి ఇంకా త్వరగా వెళ్ళిపోదాం వానొస్తదేమో వానొచ్చేలోపు లోపల గ్లాస్ హౌస్ లోపలున్న మెయిన్ థీమ్స్ గూడా చూసేద్దాం అని జెప్పేసి వి ఆర్ రషింగ్ దేర్. ఇదేనండి గ్లాస్ హౌస్. ఆ గ్లాస్ హౌస్ లోపలే మనకి బేగూరు శివ టెంపుల్ నమూనా అయితే ఫ్లవర్స్‌తో చేయడం జరిగింది.
ఇక్కడ స్పెషల్‌గా ఎంట్రీ టికెట్ అనేది ఏముండదు. మన స్టార్టింగ్‌లోనే ఒక ఎంట్రీ టికెట్ కట్టేస్తాం కదా! రూ. 100 ఆ మనీతోనే మనం ఇక్కడ లోపలికొచ్చేయొచ్చు. క్యూ చూసారా ఎంత పొడవుగా ఉందో. అదృష్టం ఏంటంటే కరెక్ట్‌గా మేము క్యూలోకెళ్ళిన తర్వాత వాన పడింది. లేదంటే మేము ఆ క్యూలో ఒక గంట ఉండాల్సొచ్చేది. వాన పడడం వల్ల ఏమైందంటే లోపలికెళ్ళిన వాళ్ళందరినీ గబగబా బయటికి పంపించేసి క్యూలో ఉన్న వాళ్ళందరినీ లోపలికి పంపించేసారనమాట. దానివల్ల మాకు కొంచెం ప్లస్ పాయింట్ అయింది. ఇంకొకటేందంటే లోపలికి పంపించినా గూడా ఎవరిని ఇంకా నో ఫోటోస్, నో వీడియోస్ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అన్నారు. ఒరేయ్! ఇంత అద్భుతం కళ్ళ ముందు కనిపిస్తుంటే కెమెరాలో బంధించకుండా ఎలా వెళ్ళిపోతాం అని అనుకుంటూ అరెరే! ఇదేంటి అనుకుంటూ ఉన్నాము. అసలు చూసారా ప్రతి ఒక్కరు ఫోన్‌లో క్యాప్చర్ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే అంత క్యూటెస్ట్ ఫ్రేమ్ కనిపించినప్పుడు కళ్ళతో చూసి ఆనందించినా కూడా అదొక మెమరీగా మన మొబైల్‌లో మనదంటూ ఓ పిక్చర్ తీయాలని ఎవరికైనా ఆశగానే ఉంటుంది కదా! సో, కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనిపిచ్చింది. అరే! ఇప్పుడెళ్ళిపోతామేమో మంచిగా మీకెలా చూపించాలి నేనని. కానీ లక్కీగా ఏమైందంటే, నన్ను మాత్రం వాళ్ళు గట్టిగా బయటికి పంపియలేదు మరేంటో. చాలా మందినైతే చేత్తో పట్టుకొని కూడా వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి అని పంపించేశారు. నన్ను మాత్రం పంపించలే. సో, అక్కడ నిల్చొని హ్యాపీగా అన్నీ రికార్డ్ చేశా. 1 అవర్ పైన 1 అవర్, 2 అవర్స్ నాకు తెలిసి చాలా సేపు ఉండిపోయాం లోపల. ఎన్ని రోసెస్ ఉన్నాయి, ఎన్ని జునియా ఫ్లవర్స్ ఉన్నాయి, ఎన్ని డెకరేషన్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఎన్ని రకాల చామంతులున్నాయి. అసలు చాలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ నమూనా అయితే మొత్తము ఎక్కువగా రోసెస్, చామంతులు వీటితోనే ఎక్కువ డెకరేట్ చేశారు. యెల్లో చామంతి, వైట్ చామంతి, మెరూన్ చామంతి, వెల్వెట్ చామంతి ఇలాంటి రకరకాల హ్మ్, కలర్స్ ఆఫ్ చామంతులతోనే డెకరేట్ చేశారు. ఎందుకంటే చామంతి ఫ్లవర్స్ వచ్చేసి చాలా రోజులు ఫ్రెష్‌గా అలానే ఉంటాయన్నమాట. ఒక 1 వీక్ గూడా వాడిపోకుండా. అండ్ వాటర్ కూడా స్ప్రింకిల్ చేస్తా ఉంటారు. వీటికి తర్వాత ఎవరు లేనప్పుడు. చాలా బాగా అనిపిచ్చింది. సో, ఎంత క్రౌడ్ చూసారా? వెళ్ళండి, వెళ్ళండి అని అందరిని నెడుతూ ఉన్నాడు గానీ, నన్ను మాత్రం ఎలాగో డిస్టర్బ్ చేయలేదు. ఒకసారి ఊరికే అలా వెళ్ళండి అన్నాడు అంతే గాని, నేనున్న చోటే ఉండిపోయి చాలా సేపు రికార్డ్ చేసుకుంటూ ఉండిపోయా. ఎందుకంటే, దీన్ని మాత్రం మీరు టీవీలోనే చూడండి ఈ వీడియోని నేను చెప్తున్నా కదా! మొబైల్‌లో చూసేదానికంటే, మీరు టీవీ స్క్రీన్‌లో ఫుల్ స్క్రీన్ కనిపిస్తది. చాలా మంచి వ్యూ మీరు కూడా దగ్గర నుంచి చూసినట్టుగా ఎక్స్‌పీరియన్స్ చెయ్యొచ్చు. ఎందుకంటే, నేను మీకోసమే అక్కడ అంతసేపు నిలబడి మొత్తం అంతా నాకు వీలైనంత క్యాప్చర్ చేశా. ముందైతే నా కళ్ళలో మొత్తం బంధించుకున్నా. అలా చూస్తూ ఉండిపోయా. అన్ని పువ్వులు ఒక్కచోట అలా రాసిపోసినట్టు కనిపిస్తా ఉంటే చాలా చాలా బాగా అనిపించింది. అక్కడ చూసారా పింక్ కలర్ రోసెస్ ఎంత క్యూట్‌గా ఉన్నాయో. పింక్ రోజా పువ్వులవి. దానిపైన రెడ్ కలర్ రోజా పువ్వులున్నాయి. ఆ మిగతావంతా కూడా పెద్ద పెద్ద చామంతులనమాట. బెంగుళూరు చామంతులు. చాలా పెద్దవిగా ఉంటాయి అండ్ చాలా క్వాలిటీగా ఉంటాయి ఆ ఫ్లవర్సు. మరి ఈ వీడియో మాత్రం మొత్తం 28 నిమిషాలు అలా ఉంది. ఈ వీడియో మీరంతా చూస్తారో లేదో నాకు తెలీదు కానీ, నేను దీన్ని వ్యూస్ కోసమో, మనీ కోసమో కూడా పోస్ట్ చేయలేదు. దీన్ని అంతమంది చూడరని కూడా నాకు తెలుసు. కానీ నేను దీన్ని పోస్ట్ చేసుకున్నానికి మెయిన్ కారణం ఎవరికైతే నాలాగా ఇలాగా ఫ్లవర్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉందో, అలా ప్లెజెంట్ వీడియోస్ చూడడం ఎవరికి ఎక్కువ ఇష్టం ఉందో వాళ్ళు చూస్తే చాలు. వాళ్ళకి యూజ్ అయితే చాలు. అండ్ అలాగే నాకొక మెమరీగా ఉంటుంది. టీవీలో ఫుల్ స్క్రీన్ కనిపిస్తది కదా! ఎప్పుడైనా నాకు రిలాక్సింగ్‌గా ఉండాలి అనుకుంటే ఒకసారి టీవీలో ఆన్ చేసుకొని చూసుకోవచ్చు అని. ఈ 2 పర్పస్ మీద మాత్రమే నేను ఈ వీడియోనైతే ఇంత లెంతీగా ఉన్నా గూడా పోస్ట్ చేస్తున్నాను. దీని లెంత్ తగ్గిచ్చి అక్కడక్కడ మాత్రమే గూడా పెట్టొచ్చు. కానీ నాకు మనసు ఒప్పలేదు దీని లెంత్ షార్ట్ ఔట్ చేయడానికి. అందుకే ఇంకా దీన్ని ఎడిట్ జేయడానికి గూడా మానేశాను. అన్నీ ఉన్న బిట్స్ అన్నీ యాడ్ చేసేసి 28 మినిట్స్ అలానే పెట్టేస్తున్నా. బికాజ్ రిలాక్స్‌గా అలా చూస్తూ ఉండిపోవచ్చని. లాస్ట్ ఇయర్ 2025కి నేను, మా వారు, మా పాప ముగ్గురం వెళ్ళాము. ఆహ్, ఫ్లవర్ షో టైంకి అప్పుడు మా వారు ఫ్రీగా ఉన్నారు కాబట్టి. ఈసారి తనకస్సలు టైం లేదు. అందుకే నేను, మా అల్లుడు ఇద్దరం వెళ్ళాం. యాక్చువల్‌గా ఇది సడెన్‌గా ప్లాన్ అయిందనమాట. నేను ఆగస్టు 6న స్టార్ట్ చేశారు గదా! ఈ ఫ్లవర్ షో అనేది. సో, 6నే వెళ్దాము. ఫస్ట్ డేనే వెళ్తే కొంచెం బెటర్‌గా ఉంటుంది. జనాలు తక్కువుంటారని అనుకున్నా. కానీ కుదరలేదు. సెవెంత్ కూడా ఆలోచించా. సరే మా ఆయనకి కుదరతదేమో అని కుదరలేదు. ఇంక తర్వాత లేదు ఇప్పటికే 2 డేస్ అయిపోయింది. ఇంకా ఎయిత్‌నొచ్చేసి నేనొక్కటే అనుకున్నా. ఇంకా లేట్ జేస్తే మనకి అక్కడ ఫ్రెష్‌నెస్ గూడా పోతది. మనం ముందుగానే వెళ్తే అన్నీ బాగా చూడొచ్చు అని చెప్పి, నేను సాయికి కాల్ చేశాను. "సాయి వెళ్దామా? తీసుకెళ్తావా? నువ్వు ఫ్రీ ఉన్నావా?" అని చెప్పేసి. పాపం నేను చెప్పగానే వచ్చాడు. ఇద్దరం వెళ్ళాం. టికెట్ అంతా నేనే పే చేశాను. ఎందుకంటే నేనే పెద్దదాన్ని కాబట్టి. ఖర్చు లాంటివంతా నేను చూసుకున్నా. అండ్ చాలా మంచిగా కోఆపరేట్ చేసాడు సాయి కూడా పిక్స్ అండ్ వీడియోస్ తీయడంలో కూడా బికాజ్ హి ఈస్ నియర్ టు జెన్‌జీ జనరేషన్ బట్ నాట్ ఎగ్జాక్ట్‌లీ జెన్‌జీ అనుకుంటా. బట్ హి ఈస్ జస్ట్ 20+. సో, అందుకని కొంచెం ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ టాలెంట్స్ ఉన్నాయన్నమాట సాయిలో. సో, అది నాకు బాగా హెల్ప్ అయింది.
తనన్నాడు లాస్ట్‌లో, "అత్త నాదొక్క ఫోటో గూడా లేదు" అని. అక్కడక్కడ తను తీయమంటాడు. నేను తీద్దాం అనుకున్నప్పుడు క్రౌడొస్తది. సరే నేనెప్పుడైనా నాకు ఇంట్రెస్టొచ్చి "సాయి రా ఫోటో తీస్తానంటే" "నాకిప్పుడొద్దు" అంటాడు. ఇంక తర్వాత అంతా అయిపోయాక, "ఏంటత్త నా ఫోనంతా నీ ఫోటోలే ఉన్నాయి. నాదొక్క ఫోటో గూడా లేదు స్టేటస్‌లో పెట్టుకుందాం అంటే" అన్నాడు. మరలా ఉంటది నాతో వస్తే. ఎందుకంటే కాన్సంట్రేషన్ అంతా ఇంక నా పైనే ఉండిపోద్దనమాట. లైక్ మన యూట్యూబ్ షూట్ గురించి. పాపం ఈసారి సాయితో ఎక్కడికన్నా ఎళ్తే సాయికి ఓ 10 స్టిల్స్ తీయాలి సెపరేట్‌గా. సో, ఎన్నెన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ మాత్రం. ఇది మొత్తం మీరు చూస్తున్నది బేగూర్ టెంపుల్ నమూనా అని చెప్పాను కదా! మొత్తం అదే ఇది. ఇదైతే థర్మాకోల్‌తో చేశారేమో అనిపిస్తుంది నాకు. అదే ఎనకాల టెంపుల్‌లాగా ఒకటుంది కదా మీకు గోపురం. అది మరి ఏ మెటీరియల్‌తో చేశారో మీకు తెలిస్తే కామెంట్ జేయండి. ఇప్పుడిది ఇక్కడ కనిపిస్తుంది కదా! అదే. ఆ మెటీరియల్ ఏంటా అది? అంటే రాళ్ళు లాగే నీట్‌గా కనిపిస్తుంది కదా! గుడిలో ఎలా కనిపిస్తదో అలాగే నేచురల్‌గా పెట్టారు. సో, ఈ ఫ్లవర్స్ అన్నీ గూడా రియల్ ఫ్లవర్స్ అండి. మీరు చూస్తా ఉండేది. ఏది ఫేక్ ఫ్లవర్స్ లేదు. అన్ని రియల్ ఫ్లవర్సే ఉన్నాయి. అంత ఫ్రెష్‌గా ఉన్నాయి ప్రతి ఒక్కటి గూడా. ఎంత బాగా పెట్టారో గదా! అసలు క్రీపింగ్ లాగా పైనుంచి కింద వరకు అసలు మంచిగా డెకరేట్ జేశారు. చేసిన వాళ్ళెవరో గాని చాలా బావుంది. ఫైనల్‌గా అయితే ఒక ట్విస్ట్ ఉంది దీంట్లో. ఏం ట్విస్ట్ అంటే మొత్తం అంతా తిరిగాము, అన్నీ చేసాం, అంతా బానే ఉంది. కానీ ఎళ్ళేటప్పుడు మాత్రం ఏంటి మేము ఎళ్ళింది సిద్ధాపుర గేట్ నుంచనమాట లోపలికి. ఓకే. నా ఇంటి దగ్గర నుంచి మేము మ్యాపేసుకొనెళ్ళాము. సిద్ధాపుర గేట్ నుంచి మేము లోపలికెళ్ళాం. వాళ్ళక్కడ మైక్‌లో చెప్తానే ఉన్నారు ఎండింగ్‌లో. మేమింక ఇంటికొచ్చేసేటప్పుడు. జేపీ నగర్ గేట్ ఇటెళ్ళండి, సిద్ధాపుర గేట్ వాళ్ళు అటునుంచెళ్ళండి, ఈ నంబర్ గేట్ నుంచి ఏంట్రా ఈళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు. ఏదో చిన్న పిల్లకాయలు తప్పిపోతారన్నట్టు అనుకోని మేమంత కేర్ చేయలేదు. ఏదో వచ్చింది గదా! అంటే అన్ని గేట్ల దగ్గర ఒకేలా ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ జేయలేకపోయా. నేనొక చామంతి పూలు చూపిచ్చాను గదా! మీకు వచ్చే దగ్గర ఒక స్టెప్స్. ఆ స్టెప్స్ చూసి ఈ స్టెప్ దగ్గర నుంచే కదా మనం వచ్చింది. ఇదే కరెక్ట్ పద వెళ్ళిపోదాం అని జెప్పి బయటికెళ్ళిపోయాం. చూస్తే అక్కడ మా బైక్ లేదు. ఏంట్రా ఇక్కడ బైక్ లేదు అని చూస్తే మేమొచ్చిన గేట్ వేరే, బయటికెళ్ళిన గేట్ వేరే అనమాట. సర్లే ఇంకో గేట్ పక్కనే ఉంటదిలే అని జెప్పి వేరే వాళ్ళని అడిగితే పార్క్‌లో నుంచే ఎళ్ళొచ్చా? బయట నుంచి దగ్గరా? అంటే వాడు జేసింది తప్పు. పార్క్ లోపల నుంచే అయ్యుంటే ఇంకో గేట్ మాకు ఈజీగా దొరికేది. పార్క్ బయట నుంచి ఎళ్ళమన్నాడు. బయట నుంచి ఎళ్తే సెకండ్ గేట్ నడిచి ఎప్పుడో వచ్చింది. చూస్తే సెకండ్ గేట్ గూడా గాదు. మళ్ళీ నడిచిపోతే ఆ థర్డ్ గేట్ దగ్గర లేదు. అమ్మో! నడిచి కాళ్ళు నొప్పులొచ్చేసి ఇదేంట్రా నాయనా స్వామి తిరుమల రోడ్డు గుర్తొస్తా ఉంది నాకు నడుస్తా ఉంటే ఇక్కడంతా. ఇట్లా జరిగిందేంటా అనేసి. ఇంకా అలా నడుచుకుంటూ ఎళ్లి నాకింక చిరాకొచ్చేసింది. అరె! నా వల్ల కాదురా బాబు 3 గేట్‌లయిపోయి మిగిలింది నాలుగో గేటే. అసలది ఎంత దూరంలో ఉంది. అసలు ఇంకొకవేళ అది గూడా కాకపోతే మనం ఏమన్నా కన్‌ఫ్యూజ్ అయిపోయేసామా అసలు ఏంటి అని వేరే వాళ్ళని అడిగాం. వాళ్ళేమన్నారంటే, "మీరు టికెట్ తీసుకున్నారు కదా! ఆ టికెట్ ఇవ్వండి" అని. ఫస్ట్ నాకొక ఐడియా వచ్చింది. నేను మరీ అంత ఎర్రిగా ఏం బిహేవ్ చేయలే. నేనెళ్ళిన వెంటనే ఒక ఫోటో తీసుకున్నా. ఆ ఫోటో కింద మనకు మ్యాప్ చూపిస్తది ఐఫోన్‌లో. ఫోటో తీసిన ఎక్కడ ఏ లొకేషన్‌లో కరెక్ట్‌గా తీసామనేది. అది నీట్‌గా చూపిస్తుంది ఏమని సిద్ధాపుర రోడ్ అని. ఇది సిద్ధాపుర రోడ్ అని చూపిస్తుంది సాయి అని చెప్పాను. సాయికి కొత్త బెంగుళూరు. సిద్ధాపుర రోడ్ అని చూపిస్తుంది అని కరెక్ట్‌గా అదైతే చూసుకున్నాను. అక్కడికి మ్యాపేసుకొని మేము డైరెక్ట్‌గా ఎళ్ళున్నా పోను. కానీ అలా చేయకుండా ఏం చేసామంటే గేట్ చూసుకుంటా ఎళ్ళాం. తర్వాత ఒక అతను ఏమన్నాడు 3 గేట్‌లు అయిపోయాక మీ దగ్గరున్న టికెట్ ఇవ్వండి అనన్నాడు. మాకు ఆ ఐడియా రాలేదు. టికెట్ మీద పర్ఫెక్ట్‌గా ఏ గేట్ ఏ ప ప్రె పర్టిక్యులర్ గేట్ దగ్గర మనం వెళ్తే ఆ గేట్ పేరే మెన్షన్ చేస్తారు అని. సో, సిద్ధాపుర గేట్ అని మెన్షన్ చేసిందక్కడ. ఓహ్! ఓకే. గేట్‌కి ఒక అడ్రెస్ గూడా రాస్తారా వీళ్ళు? అది నాకు తెలీదు. అందుకే మీకు చెప్తున్నాను. మీరు ఏ గేట్‌లో నుంచి లోపలికొచ్చారో మీకు తెలియకపోతే మీకిచ్చిన టికెట్ మీద మీరొచ్చిన ఎంట్రీ ఇచ్చిన గేట్ ఉంటుంది. అందులో నుంచే మీరు బయటికి కూడా రావాలి. సో, అదస్సలు మిస్ అవ్వద్దు. ఇదే నేను చెప్తానండి ముఖ్యమైన విషయం. మీరు బైక్‌లో గనుక వచ్చి బయట బైక్ పార్క్ చేసుంటే గనక మీరు ఆటోలోనో, క్యాబ్‌లోనో వచ్చేసుంటే అది ప్రాబ్లమ్ లేదు. మీరు ఏ గేట్‌లో నుంచి వచ్చినా మళ్ళీ మీరు బుక్ చేసుకొని ఎళ్తారు. దట్స్ ఓకే. బట్ మీరు బైక్‌లో వచ్చి ఒక చోట పార్క్ చేసుంటే గనక ఏ గేట్‌లో నుంచి ఎళ్లారో అదే గేట్‌లో నుంచి బయటికి రావాలి. ఏంది గేట్ల గోల అని మీరు అనుకున్నారంటే రేపెళ్లి తప్పిపోతే అప్పుడు తెలుస్తదనమాట ఈ విషయం గుర్తొస్తే. ఎందుకంటే చుక్కలు కనిపిస్తాయి నడవలేక, చుట్టూతా ప్రదర్శన చేయలేక. మాకు ఫేస్ చేసాం గాబట్టి నేనింత డీటెయిల్‌గా దీని గురించి చెప్తున్నా. సో, ఇది మాత్రం మీరు జాగ్రత్తగా గమనించుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా లాల్‌బాగ్‌కెళ్తుంటే వాళ్ళకి కూడా చెప్పండి. అరే! టికెట్ మీదున్న గేట్ చూసుకోండిరా ఎటెళ్లరా అటే బయటికి రండి అని. అప్పుడు సేఫ్‌గా ఉంటదనమాట. సో, చూస్తున్నారా స్టెప్స్ గాని, ఆ ఎంట్రన్స్ కానీ ఎంత నీట్‌గా పెట్టారో రియలిస్టిక్‌గా అనిపిచ్చింది నిజంగా చూస్తున్నప్పుడు కూడా. నేను కూడా అంతే రియలిస్టిక్‌గా క్యాప్చర్ చేశానని అనిపిస్తుంది. మరి మీకెలా ఉంది చూస్తూ ఉంటే వీడియో? వీడియో ఇంతసేపు చూసారు కదా! ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. షార్ట్ వీడియోస్‌కి లైక్స్ వస్తున్నాయి కానీ, మెయిన్ వీడియోకి మీరు లైక్ జేయడమే మర్చిపోతున్నారు. వీడియో కిందనే లైక్ బటన్ ఉంటది. సో, ప్లీజ్ డూ లైక్.
అప్పుడు మనకి ఇంకాస్త వీడియోకి రీచ్ పెరుగుతుందనమాట. అలాగే మీకు ఏ పార్ట్, ఏ థీమ్ ఎక్కువగా నచ్చిందో, మీకు ఏ ఫ్లవర్ అంటే ఎక్కువ ఇష్టమో కూడా కమెంట్ చేయండి. ఇవన్నీ కూడా క్రోటన్ చెట్లు టైపు. చూసారా చిట్టి చిట్టి చామంతులు ఎంత బాగున్నాయో! లావెండర్ కలర్ చామంతులు కూడా ఉన్నాయి. ఇవన్నీ డెకరేషన్ ఫ్లవర్స్. డెకరేషన్‌కి సంబంధించిన ఆకు అన్ని రకాలు చూడొచ్చనమాట మనం ఇక్కడికొస్తే. బాబోయ్! నేనేనా 20 నిమిషాలు మాట్లాడాను అనిపిస్తుంది. ఇంక 8 నిమిషాల వీడియో మాత్రమే ఉంది. ఇక్కడ వచ్చేసి మహారాజాస్ అని జెప్పేసి వాళ్ళ అదే పిక్చర్స్ పెట్టి వాళ్ళ పేర్లయితే రాసారు కింద. రాజుల ఫోటోలు. ఐడల్స్ లాగా పెట్టేసి వాళ్ళ దగ్గరంతా కూడా మొత్తం ఫ్లవర్ డెకరేషన్ అంతా చేశారు. కర్ణాటక రాజులు వీళ్ళంతా. వీళ్ళ పేర్లన్నీ మనకు కొంచెం కొత్తగానే ఉంటాయి. మనకు తెలీదు కాబట్టి. సో, ప్రతి చోట ఎటు చూసినా కూడా ఫ్లవర్స్ ఫుల్‌గా కనిపిస్తాయి. ఇది ఏం కాయ అని నాకర్థం కాలేదు. ఇది ఏం కాయరా అని నేను అడుగుతుంటే పక్కన ఇంకెవరో ఏంట్రా ఏమేమో కాయలు పుట్టుకొస్తున్నాయి. కొత్త కొత్తగా కాయలు కనిపెడుతున్నారు అంట. మొత్తానికి అది టెంకాయ అయితే కాదు నిజంగానే. అది ఏం కాయో అర్థం కాలేదు నాకు కూడా. సో, ఇలాగా ఎవ్రి కార్నర్‌లో గూడా ఫ్లవర్స్‌ని ఇలా వి షేప్‌లో కొండలాగా పేర్చి పెట్టారనమాట బ్యాక్‌గ్రౌండ్‌గా. భలే అనిపిచ్చింది తమాషాగా అది. లాస్ట్ ఇయర్ కూడా ఇవైతే సేమ్ అలానే బెట్టారు. ఇది మాత్రం ఏం మార్చలేదు. అన్ని కార్నర్స్‌లో ఈ విధంగా. సో, ఫ్లవర్స్ అయితే కొత్త ఫ్లవర్స్ అంటే ఈసారి రోసెస్ మాత్రం చాలా బావున్నాయి. మేము లాస్ట్ ఇయర్ చాలా లేట్‌గా ఎళ్ళాము. ఈసారి త్వరగా ఎళ్ళాను గాబట్టి ఆ రోసెస్‌ని మాత్రం నేను మిస్ అవ్వలేదు. ఒక్కొక్క రోజ్ ఫ్లవరు అసలు ప్లాస్టిక్ పువ్వు అనుకుంటారు అంతంత పెద్ద పెద్దవిగా ఎంత బావున్నాయో. ఇవన్నీ తులిప్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా! వీటిలో గూడా చాలా కలర్స్ ఉన్నాయి. దాదాపుగా అన్ని కలర్స్ గూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఎవరైనా అదర్ స్టేట్స్‌లో ఉండి బెంగుళూరు విజిట్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉంటే గనక ఇలాంటి సీజన్‌లో విజిట్ చేయండి. ఎందుకంటే మీరొచ్చినప్పుడు స్పెషల్‌గా ఈ ఫ్లవర్ షో కూడా చూడొచ్చు. ఒకసారి ఇది గూడా మీకు కలిసొస్తది. ఎందుకంటే మ్యాంగ్లూర్‌లో దాదాపుగా మీకు మాల్సే ఎక్కువగా ఉంటాయి అనే టాక్ ఉంటుంది కదా! సో, అందుకని ఇట్లాంటి టైంలో వచ్చారంటే ఈ ఫ్లవర్ షో చూసుకోవచ్చు. ఇంకా, ఇంకా కొన్ని కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. బేగూరు శివ టెంపుల్ చూడొచ్చు. ఎంతో కొన్ని సంవత్సరాల హిస్టరీ ఉంది. అండ్ బనశంకరి అమ్మవారి టెంపుల్ చూడొచ్చు. ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళొచ్చు. మెట్రోలో తిరగొచ్చు. ఇంకా చాలా చాలా కొన్ని ఇప్పుడు సడెన్‌గా నాకు నోట్లోకి రావట్లేదు గానీ, కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా చూడాల్సినయి బెంగుళూరులో. ఇట్లాంటి సీజన్‌లో ప్లాన్ చేసుకుంటే ఇది, అది అన్నీ చూడొచ్చు. బట్ బాగా వర్షాలు కూడా పడతా ఉంటాయి. బట్ ఇట్లాంటప్పుడు వస్తేనే కదా! ఆ రెయినీ సీజన్‌ని గూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఓపికుండాలి స్వామి ఇదంతా తిరిగి, తిరిగి మొత్తం అంతా చూడాలి అంటే ఓపికుంటేనే మాత్రమే అయితది. చుక్క నీళ్ళు తాగితే ఒట్టు. అసలు గ్యాపే లేదు. ఎళ్ళిన దగ్గర నుంచి అది చూడు, ఇటు చూడు, అటు చూడు, దీన్ని చూడు, దీన్ని చూడు, దీని వీడియో తీయాలి, దీని ఫోటో తీయాలి, దాన్ని చూడాలి, దాన్ని ఆస్వాదించాలి అనుకుంటా అటు, ఇటు, ఇటు, అటు చూసుకుంటూ బిజీ. ఏమన్నా తిందామా, ఏమన్నా తాగుదామన్న దానిపైన పైన గూడా ధ్యాస లేదసలు. తర్వాత ఇంక మొత్తం అయిపోయి దానికి తోడు తప్పిపోయాం గదా! గేట్ మేము. అది తప్పిపోయి నడుచుకొని ఎళ్ళాక ఇంకప్పుడు నాకు గొంతు డ్రై అయిపోయింది బాబోయ్! నాకింక వాటర్ గావాలి అని అనుకున్నా. అది తాగే గ్యాప్ గూడా లేదు. ఇంక మాకు టెన్షనొచ్చేసింది. ఎందుకంటే ఫోర్త్ గేటు మళ్ళీ మేము 3 గేట్స్ దాకా కూడా నడిచేసాం గదా! ఇంక ఫోర్త్ గేట్ 2 ½ కిలోమీటర్ ఉందంట. అది వినంగానే కొలాప్స్ అయిపోయాను నేను. బాబోయ్! నా వల్ల కాదని జెప్పేసి. అప్పుడు ఒకతను ఏం జేశాడంటే మా సాయికి చెప్తున్నాడు, "సాయి నేను నేను మీకు వేరే బైక్ ఇస్తాను. ఆ పిల్లోడితో వెళ్లి నువ్వు బైక్ తీసుకురా. ఈ అమ్మాయి ఇక్కడే ఉంటది" అన్నాడు. నేను కూడా సాయికి ఏం చెప్పానంటే, "అక్కడ డబుల్ రోడ్ ఉంది. ఫుల్ జంక్షన్ లాగా. సరే నేనిక్కడ నిల్చుంటానులే" అంటే థర్డ్ గేట్ దగ్గర. జస్ట్ థర్డ్ గేట్ ముందర నేనిక్కడ నిల్చుంటాను సాయి నువ్వెళ్ళి బైక్ తీసుకొని రా. వెళ్దాంలే నేనింకైతే నడవలేను. నా వల్ల గాదు. ఒకవేళ ఆ గేట్ కాకపోయినా బైక్‌లోనే నువ్వెళ్ళి ఇతని బైక్‌లోనే నువ్వెళ్ళి సెర్చ్ చేసుకొని రావచ్చు అని జెప్పేసి. కానీ సాయి మాత్రం లేదత్తా నాకు భయం. నేను అలా వదిలేసి ఎళ్ళను. ఏదైనా జరిగితే ఏంటి వీళ్ళు చూడు ఇక్కడ ఎంతమందున్నారో నేను వదిలిపెట్టను అన్నాడు. లేదు పర్లేదులే సాయి నేనుంటాను. నేను నడవలేను. పబ్లిక్ ప్లేస్‌లోనే కదా ఉన్నాను. థర్డ్ గేట్ ముందే గదా! అంటే లేదు లేదు ఇది గేట్ కూడా క్లోజ్ చేసేసుంది. అస్సలు లేదు. నేనైతే వెళ్ళను అనేసి అన్నాడనమాట. ఆ కాన్వర్జేషన్ అంతా అతను వినేసి, లేదు నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఇది మావల్లి ఏరియా. మావల్లి ఏరియాలో అలాంటిది జరగనే జరగదు. ఏదన్నా ఒక చిన్న ఇష్యూ జరిగినా గూడా 100 మంది వచ్చేసి అసలు ఆ మనిషిని బతకనివ్వరు. నువ్వు అలా భయపడాల్సిన అవసరమే లేదు. బెంగుళూరులో మిడ్‌నైట్ అయినా ఆడపిల్ల ధైర్యంగా తిరగొచ్చు. అసలు ఈ ఏరియా గురించి ఏమనుకుంటున్నావు? ఈ ఏరియాలో ఆడపిల్లలకి అంత రక్షణ ఉంటది. అది ఇది అని ఆయన మొత్తం క్లాస్ తీసుకున్నాడు. అంత ఆయన చెప్పినా కూడా సాయి మీరెన్నన్నా చెప్పండి. నా భయం నాకుంటది. నేనైతే వదిలిపెట్టేసి వెళ్ళను. మేము కావాలంటే నడుచుకునే వెళ్తాము అనేసి అంటూ ఉంటే, తర్వాత ఓకే సాయి మనం మ్యాప్ ఏసుకొని ర్యాపిడో బుక్ జేసుకొని అక్కడికి వెళ్దాము అని మేము ఫైనల్‌గా ఒకటి ర్యాపిడో ఆటో బుక్ చేసుకొని ఫోర్త్ గేట్ దగ్గరికెళ్ళాం. లక్కీగా ఆ ఫోర్త్ గేటే మేము ఎంటర్ అయిన గేటు. అక్కడ బైకుంది. ఇంకో టెన్షన్ ఏం స్టార్ట్ అయిందంటే హెల్మెట్ లాక్స్ లేవన్నమాట. 2 హెల్మెట్స్ దానికే పెట్టేసాం. హెల్మెట్స్ ఉన్నాయో లేవో ఇప్పుడు ఒక్కొక్క హెల్మెట్ రూ. 1000 ఆగిపోతే ఏంటి అనుకుంటూ వెళ్ళామన్నమాట.
అవి గూడా ఉన్నాయి ఫైనల్లీ. ఇంకా మా ఆయన కాల్ చేసి, "మీరు బయటేం తినొద్దు, ఇంటికొచ్చేసేయండి. నేను మీకోసం బిర్యానీ అండ్ చికెన్ 65 చేస్తాను" అనన్నాడు. సో, ఇంటికొచ్చి మా ఆయన చేసి పెట్టిన ఫుడ్ మంచిగా తిని, ఒక కోక్ టిన్ ఆర్డర్ పెట్టుకున్నాను. హాయిగా ఆ కోక్ టిన్ తాగుతూ, ఫుడ్ తింటూ రిలాక్స్ అయ్యా. అసలిక్కడ ఇంకొక విషయం జెప్పాలి. మధ్యలో ఏం జరిగిందంటే అక్కడ లాల్‌బాగ్ గ్లాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఒక పావురం నా పైన రెట్టేసింది. నాకున్న ఓసీడీకి అయ్యయ్యో! అనుకున్న తర్వాత అందుకే ఇంటికి రాగానే ఫస్ట్ ఓపిక లేకపోయినా సరే ఫస్టెళ్లి హెడ్ బాత్ చేసేసి ఫ్రెష్‌గా ఆ తర్వాత కూర్చొని హాయిగా ఫుడ్డయితే ఎంజాయ్ చేశాను. కానీ ఫుల్ మెమరబుల్ డే మాత్రం సాయి అన్నాడు, "అత్త నేను ఇంతవరకు ఎప్పుడు ఇలా తప్పిపోలేదు. ఫస్ట్ టైమ్ తప్పిపోయానంటే నాతో వస్తే ఇలాంటియన్నీ జరుగుతాయని" జెప్పా నేను. అసలు 13 ఇయర్స్ నుంచి నేనుండి నేను అవన్నీ కరెక్ట్‌గా జెప్పాల్సింది నేనే. నాకే అలా జరిగిందనమాట. ఎందుకంటే ఎప్పుడు మా ఆయనతో జస్ట్ వెళ్తాను. అటు ఇటు గూడా ఏముందా ఏంటా ఏం చూడను. ఏదో మాట్లాడుకుంటూ వెళ్తాను. నిద్రొస్తే నిద్రపోతా ఎళ్తాననమాట. అస్సలు మ్యాప్స్‌లో జీరో నేను. కానీ డే మాత్రం చాలా మంచిగా నడిచింది. చాలా మెమరబుల్‌గా నడిచిందనమాట. అంత కష్టపడితే ఏదైనా సరే ఇంట్లో గమ్మున కూర్చుంటే రాదు. రిస్క్ చేయాలి, బయట వెళ్ళాలి, ఎక్స్‌ప్లోర్ చేయాలి. అప్పుడే మనకన్నీ దక్కుతాయి. నేను వెళ్ళలేను, నాకు కుదరదు, నేను పోలేను అనుకుంటే అవ్వదు కదా! వెళ్ళాలనుకున్నాను, ప్రయత్నించాను, వెళ్ళాను కాబట్టే ఇంత మంచి వీడియో వచ్చింది. ఇంత మంచి మెమోరీస్ వచ్చాయి. ఇప్పుడు మీకు చెప్పడానికి నా దగ్గర ఇన్ని విషయాలున్నాయి. అంత కష్టపడిన తర్వాత అలా తలస్నానం చేసి రిలాక్స్ అయ్యి కూర్చొని ఫుడ్ తింటూ ఉంటే ఎంత హాయిగా అనిపిచ్చిందో. కష్టం తర్వాత దక్కే ఆ సుఖం ఎప్పుడు చాలా సంతోషంగా ఉంటది. ఎందుకంటే దాని వాల్యూ అప్పుడు మనకంత బాగా తెలుస్తది. ఈ వీడియో అనేది మీకు బోర్ కొట్టినా సరే, నాకు మాత్రం ఎక్కడ ఏ పార్ట్‌ని ఇందులో నుంచి కత్తిరిచ్చాలని అనిపించలేదండి. అందుకే నేను ఏమేమి తీసానో అది మొత్తం అంతా అలానే రాగానే పోస్ట్ చేసేసా. బికాజ్ నాకు చూసుకోవాలనిపిస్తుంది టీవీలో ఫుల్ స్క్రీన్‌లో దీనికి వ్యూస్ వచ్చినా రాకపోయినా కూడా నేను ఫీల్ గాను. ఎవరైనా ఒక్కరు నాలాంటోళ్ళు దీన్ని చూసి ఎంజాయ్ చేసినా చాలు బావుంది అని జెప్పేసి. లేదా మీరు దీన్ని 2x స్పీడ్‌లో గూడా పెట్టుకొని చూడొచ్చు. సో, నియర్లీ 30 మినిట్స్ వీడియో అంటే 2x స్పీడ్‌లో పెట్టుకుంటే మీరు 15 మినిట్స్‌లో వీడియో ఫినిష్ చేయొచ్చనమాట. సో, ఆ ఆప్షన్ గూడా ఉంటుంది. సో, మొత్తానికి అన్ని ఫ్లవర్స్ చూడ్డానికి కళ్ళతో చాలా బాగా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. మీరు గనక నెక్స్ట్ టైమ్ వెళ్తే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? సో, ఇంకా మీరు ఈ వీడియో చూసాక కనుక ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇంకా టైమ్ ఉంది. ఆగస్ట్ 17థ్ లోపు కూడా మీరు వెళ్ళొచ్చు. బట్ ఎంత ఎర్లీగా వెళ్తే అంత ఫ్రెష్‌నెస్ మీరు అక్కడ చూడొచ్చనమాట. సో, ఖచ్చితంగా ఛానెల్ కొత్తగా చూస్తున్న వాళ్ళెవరైనా ఇంతవరకు లైవ్ వీడియో చూసునుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు చాలా మర్చిపోతున్నారు లైక్ చేయడం మాత్రం. ప్లీజ్ డూ లైక్ ఎవ్రీ వీడియో విచ్ ఐ పోస్ట్. అండ్ ఇక్కడ నేను మీకు చూపించడం ఇంకొకటి మర్చిపోయా. ఈ లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌లో ఓన్లీ మీరు ఫ్లవర్ షో చూసారు. అసలు ఈ గార్డెన్ మొత్తం చూడాలంటే చాలా అంటే చాలా పెద్దది. మొత్తం ఎంతెంత పెద్ద చెట్లుంటాయి. అసలు ఈ కథ, వ్యవహారం అంతా అసలు అందం అసలు గార్డెన్‌దుంది. అది నేను మరో వీడియోలో మీకు మళ్ళీ నేను చూపిస్తాను. అండ్ నైట్ అయిపోయేసింది. అటువైపంతా మొత్తం షాప్స్ ఉన్నాయి. షాప్స్ అన్ని నేను తీయలేదు. ఫ్లవర్ వాజులు, ఫ్లవర్సు, అక్కడ విలేజ్‌లో నేచురల్‌గా పండే వస్తువులు, హనీ ఇంకా చాలా వస్తువులన్నీ గూడా అక్కడ అమ్ముతారు. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. ఓకే అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.